నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 5 కోట్ల ఆంధ్ర ప్రజల కల సాకారం నెరవేరిన రోజు, మరి అమరావతికి చట్టబద్ధత కల్పించిన రోజు. మరి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న రోజునే ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మావిగన్నను కూడా పెట్టారు. అంతకుముందు ఉత్తరాంధ్ర నాయకులతో కూడా అమరావతి గురించి ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేపించారు. మరి ఇప్పుడు షరీఫ్ గారు కూడా బయటకు వచ్చేసి నా కులం పేరుతో దూషించారు, నా పుట్టుకనే అవమానించారంటూ ఆయన కూడా ఆయన ఆవేదనను వ్యక్తం చేయడం కానివ్వండి. అసలు మరి వీటి మొత్తాన్ని కూడా ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, అదే విధంగా ఫైర్ బ్రాండ్ గా పిలువబడే ఆర్యురెడ్డి గారు. నమస్తే సార్. హలో సార్, ఆంధ్రుల కళ సాకారమైనటువంటి రోజు, అమరావతికి చట్టబద్ధత కలిగిన రోజు, మరి ఆనందంలో మునిగి తేలుతున్నారని చెప్పవచ్చు. మరి నిన్న చూసుకున్నట్లయితే ఏపీ థ్యాంక్స్ టు ఇండియా హ్యాష్ ట్యాగ్ ఏ విధంగా వైరల్ అయిందో, ఏ విధంగా కోలాహలం, ఒక పండుగ వాతావరణం, ఆ బాణాసంచ కాల్చడం కానివ్వండి, మరి అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఎలా ఉంది మీకు? ఇది మాటల్లో వర్ణించలేనిదండి ఇది. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజల యొక్క కళ, రైతమ్మలు చేసిన త్యాగాల ఫలితం నిన్న మనకి అమరావతి చట్టబద్ధతగా మనకి ఆ బిల్ పాస్ అవ్వడం అనేది ఒక పండుగ. అంటే దీపావళికి నరకాసురుడు చనిపోతే దానికి ఒక చీకటిని పారద్రోడడానికి వెలుగులతో మనం దీపాలు ఎలాగే వెలిగించుకొని టపాసులతో మన ఆనందాన్ని ఎట్లాగైతే మనము పంచుకుంటామో, నిన్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చింది ఒక పెద్ద పండగ. అదే రాజధాని పండగ, అదే మన అమరావతి పండగ. ఆ అమరావతి పండగే నిన్న వాస్తవంగా మనం చూసుకోవాలనుకుంటే ఒక శుభదినం. ఎందుకంటే నిన్న అంటే పవిత్రమైన హనుమాన్ జయంతి, అంజనీపుత్రుడు ఆంజనేయ స్వామి వారి జయంతి రోజునే మనకి అంటే ఆ స్వామివారు సంజీవని పర్వతం తీసుకొచ్చి లక్ష్మణ మహారాజు స్వామిని ప్రాణాలు ఎట్లాగైతే కాపాడారో, అట్లాగే నిన్న మన ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతిని కూడా అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడి అమరావతిని మనకి ఇవ్వడం జరిగింది. దుష్టుల దగ్గర నుంచి, అంటే దుష్ట శక్తుల దగ్గర నుంచి మనల్ని కాపాడి మన ఆంధ్ర రాష్ట్రానికి పర్మనెంట్గా అమరావతిని మనకి ఇచ్చారంటే అది దాని శుభదినం. అదే ఇవన్నీ కూడా ఎలాగున్నాయంటే, రైతమ్మలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అహర్నిశలు వాళ్ళు చేసిన ప్రార్థనలు, వారు చేసిన త్యాగాలు, ప్రతి ఆంధ్రుడు తన యొక్క మతాన్ని కానీ తన మత విశ్వాసంతో చేసిన ప్రార్థనలు ఫలితము అమరావతిలో రైతులకి అండగా నిలబడి ఆ త్యాగదనులు చేసిన దానికి ప్రతిఫలమే నిన్న మనకి అమరావతిని చట్టబద్ధత రావడం జరిగింది. మనం చూసాం, అంటే పుస్తకాల్లో కానీ మనం చదవడం జరిగింది. ప్రత్యక్షంగా మనం ఏ ఉద్యమాన్ని కూడా మనం చూడలేదు. ప్రత్యక్షంగా ఉద్యమం చేసింది, ప్రత్యక్షంగా ఆ ఉద్యమాన్ని అనగదొక్కుతున్న తీరు గతంలో మన 5 సంవత్సరాల్లో మన కళ్ళ ముందు కనబడింది. మన తోటి సహోదరుని, మన అక్కల్ని, మన అమ్మల్ని ఏ విధంగా హింసించారు, ఏ విధంగా తోలనన్నారు, ఏ విధంగా బూతులు మాట్లాడారు, వాళ్ళని ఆ ఉద్యమాల్ని, ఆ పోరాటాల్ని అణిచివేయాలనే ధోరణిలో వాళ్ళని ఎంత అవహేళన చేసినారు. ఆఖరికి గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా ఆ యొక్క పొట్టల మీద పోలీసు బూటుకాలతో తంతే వాళ్ళు ఉవ్వెత్తిన కెరటలా ఇంకా ముందుకెళ్ళారు తప్ప ఎక్కడా కూడా అరుగుదలేదు. న్యాయస్థానం నుంచి దేవస్థానం అనే ఒక కార్యక్రమం తీసుకుంటే ఆనాటి మహిళల పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తించారు, ఎంత హింసించారు, శరీర భాగాలను కూడా ఏ విధంగా, అంటే ఒక స్త్రీమూర్తిని తాకరాని చోట కూడా తాకి ఎంత అవమానకరంగా వాళ్ళని హింసించారు అనేది ఆనాటి, అంటే బ్రిటిష్ వాళ్ళ పాలన మనకి తెలియదు, కానీ ఒక దుర్మార్గుని పాలన మాత్రం, ఒక రాక్షసుడి పాలన మాత్రం గత 5 సంవత్సరాల్లో మీరు చెప్పినట్టుగానే ఒక అనుచిత పాలన, ఒక నియంత పాలన జరిగింది. మరి ఏదైతే అమరావతికి చట్టబద్ధత కల్పించే క్రమంలో బిల్ పాస్ చేసే టైంలో ఓన్లీ శాసనసభలో పెడుతున్నారు, శాసన మండలిలో ఎందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. మరి నాడు శాసన మండలి చైర్మన్గా వ్యవహరించినటువంటి షరీఫ్ గారు కూడా బయటకు వచ్చేసి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ తుగ్లక్ మనిషికి అసలు బుద్ధ జ్ఞానం ఉందో లేదో నాకు తెలియట్లేదు. నువ్వు రాజకీయ నాయకుడిగా నువ్వు అనర్హుడివి. రాజకీయ పార్టీగా నీది అసమర్థత, అసలు దేనికి కూడా విలువ లేని వ్యక్తివి. ఒక శాసనసభలో, ఒక చట్టసభల్లో ఒక తీర్మానం చేసినప్పుడు శాసనసభ్యుడిగా నువ్వు శాసనసభకు వచ్చి నీ యొక్క మద్దతు, లేకపోతే ఏదో ఒకటి నువ్వు అనుకూలమా ప్రతికూలమా అనేది నువ్వు చెప్పగలిగావా? ముందు దానికి సమాధానం చెప్పు. వికృత నాయకుడా, ఈ యొక్క దిక్కుమాల వ్యక్తిని నాయకుడు అనాలన్నా కూడా మాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈ వికృత వ్యక్తికి నా నాయకుడు అనే మాటని నేను వెనక్కి తీసుకుంటా ఉన్నా. ఈ వికృత వ్యక్తికి ఆ అవకాశం వచ్చినప్పుడు అది నీకు సమర్థమా? ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి, అమరావతికి
మొన్న 28వ తారీఖున మార్చి 28వ తారీఖున మనం చట్టసభలో ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటే శాసనసభ్యుడిగా నీకు బాధ్యత లేదా? నువ్వు అనుకూలమా వ్యతిరేకమా అనేది వచ్చి నువ్వు సమాధానం చెప్పకుండా ఈరోజు అసెంబ్లీలో పెట్టారు, శాసన మండలిలో పెట్టారని చెప్తా ఉన్నావు. ఈ వికృత చేష్టకు ఒక మాట అడుగుతా ఉన్నావు మీ మీడియా ద్వారా. నువ్వే కదా శాసన మండలి రద్దు చేయాలని చెప్పన్నావు అన్నాడు. నువ్వు రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగంలో లేని విధంగా నువ్వు చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టాలు సిఐడిఏ చట్టాన్ని తీసుకొచ్చినాడు కదా, చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి తీసుకొచ్చినాడు కదండి, అమరావతిని రద్దు చేయాలని చెప్పి తీసుకొచ్చినాడు కదా. మరి ఇదే చట్టాన్ని నీకు న్యాయస్థానంలో ఎన్ని విధాలుగా ఆ యొక్క కేసులు కూడా కొట్టేసి నీకు ఎన్ని మొట్టికాయలు వేశారనే సంగతి నువ్వు మర్చిపోతా ఉన్నావా? శాసన మండలిలో నువ్వు నీ మంద బలంతో శాసనసభలో ఆనాడు నీ శాసనసభలో ఈ యొక్క అమరావతి మీద 3 ముక్కలాటలాడి నువ్వు ఒక చట్టాన్ని తీసుకొస్తే శాసన మండలిలో ఆనాడు ధర్మబద్ధంగా, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంలో ఉండే వ్యక్తి మీద, ఆ యొక్క చైర్మన్ స్థానంలో ఉండే వ్యక్తిని, ఒక మైనారిటీ గల వ్యక్తిని నువ్వు ఎన్ని విధాలుగా తోలనాడేవంతాక మీ ప్రశ్నలో కూడా మీరు అడిగినారు. వారు కూడా నిన్న స్వయంగా వచ్చి అమరావతి చట్టబద్ధత వచ్చిన తర్వాత ఆ యొక్క గౌరవ స్థానంలో ఉండే వ్యక్తి, ఆయన ఏజ్కి కూడా మనం గౌరవివ్వలేకపోయాం. ఆ ఏజ్ను కూడా గౌరవం ఇవ్వకుండా, ఆ యొక్క మతాన్ని కూడా గౌరవించకుండా ఈరోజు నువ్వు ఆ వ్యక్తి ఈరోజు స్వయంగా మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి పోయినో దానికి సమాధానం చెప్పకుండా, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో దాక్కున్నావా, యలహంక ప్యాలెస్లో దాక్కున్నావా? ఆ వ్యక్తి ఏం మాట్లాడండి, ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడినారు? నేను ఒక శాసన మండలి చైర్మన్గా ఉన్నప్పుడు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, నన్ను కులం చూసి నా కులంతో నన్ను తక్కువ మాట్లాడారు, నా పుట్టుకునే తక్కువ చేశారంటే ఎంత హీనాది స్థితికి నువ్వు దిగజారిపోయావు అనేది నువ్వు అంటే ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. చెప్పిన క్లియర్గా కూడా చెప్పినారు, నా మీద దాడి కూడా జరిగిందని చెప్పినారంటే ఆ పెద్ద మనిషికి, ఆ పెద్ద ఆయనకి కూడా గౌరవం ఇవ్వకుండా మీ స్వార్థ ప్రయోజనాల కోసం కేవలం ధనం సంపాదించాలని ఒక కుటిలమైన ఆలోచనతోనే ఈరోజు ఒక వయసులో పెద్ద ఆయన ఉండి అంటే శాసన మండలి అధ్యక్షుడిగా ఉండి ఆ అధ్యక్ష ఛానల్లో చైర్మన్గా ఉండి కూర్చునే వ్యక్తికి కూడా నువ్వు కులం అంటగట్టి కులంతో నువ్వు దూషించావంటే నీ అంత దుర్మార్గం. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడికి కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, వర్గం ఉండదు, వర్ణం ఉండదు. ఏ వ్యక్తికైనా సరే పూజగది దాడితే మతం ఉండకూడదు, గుమ్మం దాడితే కులం ఉండకూడదు, పూజగది దాడితే మతం ఉండకూడదు, గుమ్మం దాడితే కులం ఉండకూడదు అనే విధంగానే ముందుకు పోతా ఉంటావు రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు 5 కోట్ల మంది ప్రజలు ప్రతి ప్రజానికానికి న్యాయం చేయాలి. నువ్వు నా కులపోడివి, నా మతవాడి, నా ప్రాంతవాడి, నా వర్గవాడి, నా వర్ణవాడు అనుకుంటే కనుక అభివృద్ధి అనేది జరగదు, ఏ వ్యక్తికి కూడా న్యాయం జరగదు. కానీ ఆనాడు గౌరవ షరీఫ్ గారు శాసన మండలిలో ఉన్నప్పుడు మీరు తీసుకున్న దుర్మార్గమైన ఆలోచనల్ని, ఆయన తీసుకునే ఒకే ఒక నిర్ణయం, మీరు ఎన్ని భౌతిక దాడులు చేసినా, మీరు ఎన్ని ఆయన కులంతో దూషించినా, ఆయన వయసును లెక్క పెట్టకుండా మీరు దాడులు చేసినా కూడా అవన్నీ కూడా ఈ 5 కోట్ల మంది ప్రజల కోసం ఓర్చుకొని ఆయన చేసిన సెలెక్ట్ కమిటీకే మన యొక్క రాష్ట్ర రాజధానిని కాపాడడానికి ప్రధాన మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. వారు తీసుకున్న ఆ రోజు ఆయన తీసుకున్న ధైర్యాత సాహసోపతమైన నిర్ణయమే నిన్న మనకి చట్టసభల్లో ఒక చట్టబద్ధత మనకు వచ్చిందంటే కారణం ఇలాంటి దుర్మార్గులు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మళ్ళీ విధానాలు మార్చుకుంటూ పోతూ ఉంటారు, వాళ్ళకి ఇష్టాసారంగా వాళ్ళు రాజధానులు మార్చుకుంటారనే ఆలోచనతోనే, ప్రజల యొక్క సమ్మతితో, ప్రజల యొక్క ఆలోచనతో, ప్రజల యొక్క సూచనలతో, ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు తీసుకొని మనం తీర్మానం చేసి పెట్టినా కూడా మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మారుస్తాం అంటున్నారు. ఏంటి అది? ఏ తుగ్గలకు ఏ విధంగా వస్తాడు? నువ్వు నీలాంటి రావాలన్నా కూడా ఒక్కసారి వచ్చిరా. ఇదే మాట నువ్వు నీ యొక్క గ్రీన్ మ్యాట్ల నుంచి పక్కన వచ్చి తాడేపల్లి ప్యాలెస్ దాటుకొని అమరావతి నడుబడి నిలబడి నేను మారుస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా మగాడవైతే కనుక వచ్చి మాట్లాడు. నిన్ను తరిమి 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 కొడతా ఉంటారు. ఎక్కడికి పారిపోతావో పారిపోవడానికి కూడా నీకు సందులు కూడా దొరకకుండా తరిమి కొడతారనే సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తించుకోవాలి. నేను వస్తా మారుస్తా అంటే అమరావతి ఏమంటే నీ ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ నువ్వు దాచుకున్న జైలు గోడల్లాగా కట్టుకున్న ఒక ఇనప రేఖ అనుకుంటావంటావా జగన్మోహన్ రెడ్డి? రా, అమరావతిని ఒక్కసారి తాకి చూస్తే నీకు ఎలా ఉంటుందో అక్కడ అపర కాలులే నిన్ను తొక్కుతా ఉంటారు. ఆ కథంతో ఆ అపర కాలులే మొత్తం అందరూ తొక్కి నార తీసినారు కాబట్టి 2024లో నీ పార్టీ ఏంది, నీ బతుకేంటో కూడా అర్థమవుతుంది. నీవే అరాబోరగా గెలిచిన వ్యక్తివి నువ్వు.
నీ పార్టీనే గెలుపుకోవడానికి 11 సీట్లతో నువ్వు పరిమితమైన వ్యక్తి తిరిగి మళ్ళీ అమరావతిని మారుస్తాడు. అలాగే నీలాంటి దుర్మార్గ ఆలోచనలు రాకూడదు, ఇంకొకడికి రాకూడదన్న ఆలోచనతోనే ఈరోజు 140 కోట్ల మంది ఒకే మాటతో పార్లమెంటు సాక్షిగా, పార్లమెంటు వేదికగా ఈరోజు అందరూ కలిసి అన్ని పార్టీలు 40 పార్టీలు సుమారుగా పార్లమెంట్లో 41 పార్టీలు ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే అందులో ఒక దుర్మార్గమైన పార్టీ తప్ప మిగతా 40 పార్టీలు కూడా ఈరోజు మనకి చట్టబద్ధత ఇచ్చినాయంటే ప్రజలందరూ ముక్తకంఠంతో ఉన్నారు కదా. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి, ఆంధ్ర రాష్ట్రం అంటే అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రం అంటే అమరావతి అన్నారు. ఒకప్పుడు మనం ఏ ఫర్ అంటే యాపిల్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడు డెఫినేషన్ మారింది. ఏ అంటే యాపిల్ కాదు, ఏ అంటే అమరావతి, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, ఏ అంటే అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ గుర్తుపెట్టుకో. అమరావతి పేరు తేవాలంటే నీకు వణికే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది, 5 కోట్ల మంది ప్రజలు చేస్తారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఓకే అండి. మరి ఈవెన్ అమరావతికి చట్టబద్ధత కల్పించే టైంలో కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదో మావిగన్ అని చెప్పి ప్రతిపాదించారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అదే అంటూ ఉన్నాం, అదేదో సామెత చెప్తా ఉన్నట్టు మైసూరు బొండలో మైసూరు ఉండదు, మావిగన్లో గన్ను ఉండదని జగన్లో గన్ను ఉన్నట్టుగానే నువ్వు నీ పిట్టల దారం మాటలు ఇప్పటికైనా తగ్గించుకో జగన్మోహన్ రెడ్డి. ప్రాంతాల వారీగా, కులాల వారీగా నువ్వు విడగొట్టి పాలించే ఆలోచన ఉందంటే రేపొద్దున నీకే ఆ నెత్తి మీద నీ కుంపటికే నీకే పడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే నీ క్యాడర్ లేదు, నీ బ్యానర్ లేదు, దాన్నే కాపాడుకోకుండా ఈరోజు మావిగన్లు అని చెప్పేసి ఒక మాంత్రికుళ్ళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మాచికుడు అంటే చేయమంటారు, పురాణంలో ఒక మాచికుడు ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ విధంగా నువ్వు మాట్లాడే మాటల్ని ఈరోజు సోషల్ మీడియాలో ప్రజలు వదులుతున్న బాణాలకి నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకుంటున్నావు అనే సంగతి గుర్తించుకోవాలి. ఒక రాజకీయ నాయకుడిగా నీకు ఎలాగో మావిగన్ ఎక్కడ చూసినా, ఎవరి నోటి చూసినా మావిగన్ అనే ఉంది, మావిగన్ ఆచరణాత్మకంగా ఉంది అని మేధావులు చెప్తున్నారని ఈరోజు సాక్షిలో ఆర్టికల్స్ వచ్చాయి. మీరు జగన్మోహన్ రెడ్డి అదే చెప్తా ఉన్నాను కదా, ఒక బాత్రూమ్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ అనేది. ఆ పేపర్ రాసుకుంటే ఆ పేపర్, ఆ మూతుడుచుకొని పేపర్ కూడా పనికిరాని దాన్ని కూడా మనం ఆలోచించాం. దానికోసం కూడా మాట్లాడుకోవాలనుకుంటే అంతకు మించిన సిగ్గుచేటది ఇంకొకటి లేదు. నిజంగా కనుక ఇదే జగన్మోహన్ రెడ్డిని 3-4 సార్లు ఈ మావిగన్ అనమని చెప్పండి చాలు, మళ్ళీ మర్చిపోతూ ఉంటాడు, మళ్ళీ ఇంకోటి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు. ఈ దిక్కులు చూసే దిక్కుమాలోడు మాట్లాడే మాటలకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవరు, ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే పట్టించుకోరు. సో నేను కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తినే కాబట్టి అతనేందో అతని లోకం ఏంటో తెలియదు. సొంత ఊళ్ళో నువ్వు బస్ స్టాండ్ కట్టలేనోడివి ఈరోజు నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు రాష్ట్రాన్ని కట్టేస్తావు, రాష్ట్ర అభివృద్ధి చేస్తావు. రాష్ట్రంలోనే నీకు నిలువ లేకుండా చేసినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడండి? ఆ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడండి? యలహంక ప్యాలెస్. ఎక్కడైనా సరే నువ్వు జనాలు కొట్టిన దెబ్బకి రాష్ట్రం వదిలి పారిపోయినావు, 2 రాష్ట్రాలు వదిలి పారిపోయినావు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయినావు అంటే అది ప్రజాస్వామ్యంలో ప్రజలకుండే శక్తి ఏంటో అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ఒక విషం ప్రచారాన్ని దారితీస్తారు, ద్వేషపూరితమేం చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో అందరూ కలిసి ఉండకూడదు, ఏ కులం కలిసి ఉండకూడదు, ఏ మతం కలిసి ఉండకూడదు, ఏ ప్రాంతం కలిసి ఉండకూడదు. అలా కలిసి ఉండకూడదు అంటే ఏం చేయాలి? విషయాన్నే చెమ్మాలి. కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రజలు ఇచ్చిన ఆలోచన ఏంటి? అందరం కలిసిమెలిసిగా ఉండాలి, అందరం కలిసికట్టుగా ఉండాలి, మనం అంతా అభివృద్ధి పదంలో నడిపోవాలి. మన పిల్లలు కానీ మన భావితరాలు కానీ ఎక్కడ కూడా వలసలు వెళ్లకుండా ఇక్కడే మనం అన్ని శాశ్వతంగా ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతోనే కదా ఆనాటి రైతమ్మలు మనకి అన్ని వేల ఎకరాలు ప్రభుత్వానికి భూమిని ఇచ్చినారు. దాని ఫలితమే రాష్ట్ర రాజధానిగా మనకు ఒక ప్లేస్ ఏర్పడింది. ఈరోజు అమరావతి అనేది అన్స్టాపబుల్. జగన్మోహన్ రెడ్డే గుర్తుపెట్టుకో. నువ్వు అన్నావు చూసావా ఈ మావిగన్ అని, కనీసం నువ్వు మళ్ళీ పేరు ఎత్తడానికి కూడా చూడడానికి కూడా విజయవాడ నువ్వు చూడనంత స్థాయికి ఎదుగుతుంది. గుంటూరు అనేది నువ్వు చూసినావు కదా, నీ యొక్క దుర్మార్గమైన ఆలోచనలు నీ యొక్క ప్రభుత్వంలో గుంటూరుని నువ్వు ఎంత దారుణంగా నువ్వు దాన్ని కించపరిచినావో, దాన్ని కనీసం పట్టించుకోకుండా ఉన్నావు. కానీ ఈరోజు ఆ పార్లమెంట్ సభ్యుడు అక్కడ ఉండేటువంటి డైనమిక్ లీడర్ పెమ్మసాని గారి ఆధ్వర్యంలో గుంటూరు ఏ విధంగా పరుగులు తీస్తుంది అనేది ఒక్కసారి నీ సాక్షి పేపర్ కాకుండా, సాక్షి టీవీ కాకుండా పక్క ఛానల్లో చూసుకోవడానికి ట్రై చేయి జగన్మోహన్ రెడ్డి. లేకపోతే నీకు ఎలాగో అలవాటే కదా డేరాలు కట్టుకుని వెళ్ళడం. ఆ డేరా కట్టుకొని ఒక్కసారి నువ్వు వెళ్ళు, ఎందుకంటే జనాలు తంతారు, నీకు భయం ఉంది కదా. సో కాబట్టి ఆ డేరాలు కట్టుకొని ఒక్కసారి గుంటూరు వెళ్ళి చూడు, అభివృద్ధి అంటే ఏ విధంగా పరిగెడతా ఉందో. మచిలీపట్నంలో నీ కిరాయి ముఖలు, కిరాయి దుర్మార్గులు, కిరాయి వ్యక్తులు నీ పేటీఎం బ్యాచ్ చేస్తున్నట్లని ఎలా అనగదొక్కుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాగ అనగదొక్కుతున్నామో ఒక్కసారి వెళ్ళి ఆ డేరాలు కట్టుకొని చూడు. కాబట్టి నువ్వు ఏవైతే ప్రాంతాలు చెప్పావో, అంటే ఇచ్చాపురం బోర్డర్ నుంచి తడ బోర్డర్ వరకు కూడా
నీ దగ్గర లేకపోతే కనుక ఖర్చులు మేమే పంపిస్తాం, రా వచ్చి ఒకసారి డేరాలు కట్టుకొని, అంటే నీ అవినీతి సొమ్ము బయటికి తీయాలంటే నీకు భయం కాబట్టి ఆ ఖర్చులు కూడా మేమే పంపిస్తాం, వచ్చి ఒక్కసారి ఇచ్చాపురం బోర్డర్ తడ బోర్డర్ వరకు మొత్తం ఒక్కసారి చూడు, అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది, ప్రజాస్వామ్యం అంటే ఇలాగుంటుంది అనేది ఒక్కసారి నువ్వు చూసుకో. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఇప్పటికైనా మార్చుకో, లేకపోతే కడక నువ్వు అదే చిచ్చులో నువ్వు భస్మం అయిపోతావు అని మీ ద్వారా జగన్మోహన్ హెచ్చరిస్తా ఉంటాం. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.